సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి రానున్న డిఎస్సి 2020-21 కి సంబంధించి ఎస్జిటి పేపర్ 1 కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 కి సంబంధించి ఎటువంటి బుక్స్ ని ప్రామాణికంగా తీసుకుని చదవాలి, ప్రభుత్వం ఏ బుక్స్ ని ప్రామాణికంగా తీసుకుని పరీక్ష పేపర్లు అనేవి తయారు చేస్తుంది, దీని గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. దీంతో పాటుగా మనకి ఎస్జిటి టెట్ పేపర్ 1 కి సంబంధించి పరీక్ష అనేది మొత్తం 150 మార్కులకి పరీక్ష అయితే జరుగుతుంది కదా. ఈ 150 మార్కులకి జరిగే టెట్ పరీక్షలో ఏ సబ్జెక్ట్ కి సంబంధించి ఎన్ని మార్కులు అనేవి రావడం జరుగుతున్నాయి, దీని గురించి క్లియర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. టెట్ ప్రిపరేషన్ కి సంబంధించి మనం ఒక పక్కా టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది, దీని గురించి కూడా క్లియర్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కి సంబంధించి మనకి పేపర్ 1 ఎస్జిటికి సంబంధించి 150 మార్కులకి పరీక్ష జరుగుతుంది కదా. ఈ 150 మార్కుల్లో మనకి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయని ఒకసారి పరిశీలన చేసినట్లయితే సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, గణితం సబ్జెక్ట్ ఉంటుంది, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సోషల్ స్టడీస్, సైన్స్, ఈ 3 సబ్జెక్టులు కలిపి ఒక టాపిక్ కింద రావడం జరుగుతాయి. ఇక్కడ చూడండి, మనకి సైకాలజీ టాపిక్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు రావడం జరుగుతున్నాయి, తెలుగు సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు రావడం జరుగుతున్నాయి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు రావడం జరుగుతున్నాయి, గణితం సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు రావడం జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, సోషల్, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్, ఈ 3 సబ్జెక్టుల నుంచి కలిపి కూడా మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సబ్జెక్టుల్లో కంటెంట్ మెథడాలజీ అని చెప్పేసి మళ్ళీ 2 కింద డివైడ్ చేయడం జరుగుతుంది కదా. ఇక్కడ చూడండి, తెలుగు కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు, తెలుగు మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కులు, మొత్తం మనం చూసినట్లయితే తెలుగు నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి మనకి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు, ఓవరాల్ గా చూసినట్లయితే ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు రావడం జరుగుతున్నాయి. నెక్స్ట్ గణితం మ్యాథమెటిక్స్ టాపిక్ మనం చూసినట్లయితే ఇక్కడ గణితం నుంచి మనకి 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతున్నాయి, మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు కలిపితే మనకి మొత్తం 30 ప్రశ్నలు 30 మార్కులు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ అండి, సోషల్ సబ్జెక్ట్ చూసినట్లయితే సోషల్ లో మనకి సోషల్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, సోషల్ మెథడాలజీ నుంచి 3 ప్రశ్నలు, సోషల్ టాపిక్ నుంచి మొత్తం 15 ప్రశ్నలు 15 మార్కులు రావడం జరుగుతున్నాయి. నెక్స్ట్ అండి, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, దీంతో పాటు సైన్స్, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్ కంటెంట్ నుంచి మనకి 12 ప్రశ్నలు 12 మార్కులు, ఈవీఎస్ దీంతో పాటు సైన్స్ కి సంబంధించి మెథడాలజీ నుంచి మనకి 3 ప్రశ్నలు 3 మార్కులు, ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం 15 + 15 30 ప్రశ్నలు అనేవి ఈవీఎస్ సైన్స్ సోషల్ నుంచి రావడం జరుగుతున్నాయి. ఎస్జిటి పేపర్ 1 కి సంబంధించి ఒక టైం టేబుల్ అంటూ మనం తయారు చేసుకోవాల్సి వస్తే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ కింద ఇదైతే చూపిస్తున్నాను. మీ టైం టేబుల్ మీ ఇష్టం, మీకు నచ్చినట్లు మీరు తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను ఇక్కడ తయారు చేశాను చూడండి. ఇక్కడ డేస్, ఇక్కడ మనకి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, మొత్తం మనకి 7 రోజులకు సంబంధించి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి సబ్జెక్టులు ఏమిటి, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, గణితం, సోషల్, సైన్స్, ఈవీఎస్, ఈ విధంగా మనకి 5 సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, వారం రోజులకు సంబంధించి సబ్జెక్టుల వారీగా మీకు నచ్చిన టైమింగ్ అయితే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సైకాలజీకి సంబంధించి నేను రోజుకి 2 గంటలు వేశాను, తెలుగుకి సంబంధించి రోజుకి 2 గంటలు, ఇంగ్లీష్ కి సంబంధించి రోజుకి 2 గంటలు, గణితానికి సంబంధించి రోజుకి 2 గంటలు, సోషల్ స్టడీస్, ఈవీఎస్ సైన్స్ కి సంబంధించి రోజుకు 3 గంటలు, ఓవరాల్ గా మనం చూసినట్లయితే 24 గంటల్లో మీకు 11 గంటల టైం టేబుల్ అయితే ఇది. ఓకే, ఈ 11 గంటల టైం టేబుల్ అనేది మీకు సరిపోకపోతే ఇక్కడ 2 గంటల బదులు 3 గంటలు కానీ పెంచుకున్నట్లయితే మీకు మొత్తం 15-16 గంటల టైం టేబుల్ కింద మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మరి ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, సైకాలజీ సబ్జెక్ట్ అనేది ప్రతి రోజు కూడా రోజుకి 2 గంటలు చదవవలసిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అన్ని సబ్జెక్టులు కవర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, తెలుగు రోజుకి 2 గంటలు, ఇంగ్లీష్ కి సంబంధించి ప్రతిరోజు 2 గంటల సమయం, దీంతో పాటు మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి ప్రతిరోజు 2 గంటల సమయం. ఇక్కడ చూడండి, ఈ 2 గంటల్లో మీరు కంటెంట్ మెథడాలజీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ కి సంబంధించి రోజుకు 3 గంటలు, ఎందుకంటే మనకి సోషల్ సబ్జెక్ట్ అనేది చాలా విస్తారంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి కొద్దిగా ఎక్కువ సమయం ఇచ్చుకోవడంలో తప్పులేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మొత్తం 7 రోజులకు సంబంధించి మీకు టైం టేబుల్ అయితే కనిపిస్తుంది కదా. 7 రోజుల్లో మీరు 6 రోజులు కంటెంట్ మెథడాలజీ సబ్జెక్టులు అనేవి టైమింగ్ల వారీగా సబ్జెక్టుల వారీగా చదువుకుంటారు. 7వ రోజు ఏదైతే ఉందో 7వ రోజు అనేది మనకి ప్రత్యేకం. 7వ రోజు ఏం చేయాలంటే మొత్తం ఈ 6 రోజులు చదివిన కంటెంట్ మెథడాలజీలు అన్ని కూడా కంటెంట్ అంతా కూడా ఒకసారి స్పీడ్ గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి చదివిన కంటెంట్ అంతా కూడా మర్చిపోకుండా ఉండేందుకు 7వ రోజు అనేది మీరు రివిజన్ గా పెట్టుకున్నట్లయితే కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది. ఓకే,
ఇంకా మనం ఎస్జిటి పేపర్ 1 కి సంబంధించి ఏం పుస్తకాలని ప్రామాణికంగా తీసుకుని చదవాలనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి 1 to 10th క్లాస్ కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు అనేవి ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఎస్జిటి వాళ్ళకి 1 to 8th క్లాస్ వరకు చదివితే సరిపోతుంది, కానీ మనకి 9th 10th లో కొన్ని టాపిక్లు అయితే ఇంపార్టెంట్ టాపిక్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కింద 7th 8th క్లాసుల్లో గ్రహాలనే ఒక టాపిక్ ఉందనుకుంటే అది మనకి 9th 10th లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూస్ టాపిక్లు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మీరైతే చదవాలి. ఎందుకంటే ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది 10వ తరగతి లెవెల్లో వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా 9, 10 తరగతులు కూడా చదువుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఈ విధంగా లింక్డ్ టాపిక్లు గణితంలో కూడా చాలా ఉంటాయి, సోషల్లో కూడా చాలా ఉంటాయి, సైన్స్లో కూడా చాలా ఉంటాయి. అందువల్ల 9th 10th లో కూడా మీరు కొద్దిగా దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఉంది లింక్డ్ టాపిక్లు. ఓకే, ఇంక చాలా మందికి ఈ సందేహం కూడా ఉంది, మనకి 1 to 6th క్లాస్ కి సంబంధించి టెక్స్ట్ బుక్లు అయితే సవరణ చేశారు, టెక్స్ట్ బుక్లు అయితే మారిని, ఈ మారిన టెక్స్ట్ బుక్లు చదవాలా లేదా ఓల్డ్ టెక్స్ట్ బుక్లు చదవాలనేది కూడా చాలా మందిలో ఒక సందేహం అయితే ఉంది. ఇక్కడ చూడండి 1 to 6th క్లాస్ విషయంలో ఖచ్చితంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్లు చదవాలి. దీంతో పాటు న్యూ బుక్స్ కూడా చదువుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనకి ఈ న్యూ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా చాలా కంటెంట్ అయితే ఉంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ కూడా ఉంది, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ అయితే ఉంది. తెలుగు కవుల విషయానికి వచ్చినట్లయితే చాలా ఎక్కువ కవుల గురించి మనకి 1 to 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో మారిన టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం చదువుకుంటే మన వద్ద ఇంకా మంచి కంటెంట్ అయితే బిల్డ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 1 to 6th క్లాస్ కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్లు కూడా చదవవలసిన అవసరం అయితే ఉంది. చాలా మంది దగ్గర ఈ కొత్త టెక్స్ట్ బుక్లు అయితే అవైలబుల్ గా లేవు, ఎక్కడ స్కూల్స్ లో కూడా మనకి ఇవ్వరు. ఈ 1 to 6th క్లాస్ కి సంబంధించి మీకు టెక్స్ట్ బుక్లు అనేవి బయట ఏ స్కూల్లో కూడా ఖచ్చితంగా ఇవ్వరు. అయితే మీకు పీడిఎఫ్ రూపంలో నేనైతే టెక్స్ట్ బుక్లు ఫ్రీగా అందిస్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, www.ramramesh.in. ఈ వెబ్సైట్ లో కూడా మీరు టెక్స్ట్ బుక్లు అయితే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి. టైటిల్ మీద క్లిక్ చేయగానే కిందకి ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్ టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించాను. ఇంకా డిఈడికి సంబంధించి కూడా టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించాను. ఓకే, మీకు ఈ పాయింట్ అయితే క్లియర్ ఉంటుంది. 1 to 6th క్లాస్ విషయంలో కొత్త టెక్స్ట్ బుక్లు చదవండి, పాత టెక్స్ట్ బుక్లు కూడా చదవండి, చదివితే పోయేదేం లేదు. ఇంకా మనకి 7th క్లాస్ కి సంబంధించి, 8th క్లాస్ కి సంబంధించి, 9th క్లాస్ కి సంబంధించి, 10th క్లాస్ కి సంబంధించి టెక్స్ట్ బుక్లు అనేవి ఏం మారలేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లు అనేవి యథావిధిగా చదువుతారు. 1 to 6th క్లాస్ విషయంలో కొత్త టెక్స్ట్ బుక్లకి మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి తీరాల్సిందే. ఇంకా మనం మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ డిఈడికి సంబంధించి, సెకండ్ ఇయర్ డిఎడ్కి సంబంధించి మెథడాలజీ టెక్స్ట్ బుక్లు ఉంటాయి. పేపర్ 1 కి సంబంధించి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 6 ఈ విధంగా మనకి ఫస్ట్ ఇయర్ లో 6 పేపర్లు, సెకండ్ ఇయర్ లో 6 పేపర్లు, మొత్తం 12 పేపర్లు ఉంటాయి. ఆ 12 పేపర్లకు సంబంధించి ఈ విధంగా మీ వద్ద పీడిఎఫ్లు ఉన్నా పర్లేదు. ఇక్కడ చూడండి, మెథడాలజీ విషయంలో మీకు అకాడమీ టెక్స్ట్ బుక్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫేమస్ బుక్ సెంటర్ లో మీకు అకాడమీ టెక్స్ట్ బుక్లు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కి సంబంధించి, సెకండ్ ఇయర్ కి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్లు తీసుకున్నట్లయితే మీకు సరిపోతుంది. ఒకవేళ మీ వద్ద ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మాట్ లో పీడిఎఫ్ లో ఉన్నా సరిపోతుంది. ఆ పీడిఎఫ్ లైనా ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ లైనా ఒకటే మెథడాలజీ విషయంలో. అవి కూడా ఎవరైతే బై చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ గా డిఈడికి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బుక్స్ అనేవి ఫ్రీగా మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడ మన యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ యాప్ లో మీకు డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అనేవి అందించడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్టులు రాయండి ప్రతి ఒక్కరు. దాంతో పాటుగా మీకు ఫ్రీ బుక్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా ఫ్రీ మెటీరియల్స్ ఆప్షన్ అయితే ఉంది. ఓకే, ఎస్జిటి పేపర్ 1 కి సంబంధించి మీరు 1 to 10th క్లాస్ కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇంకా మనం మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే డిఈడి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కి సంబంధించి మెథడాలజీ టెక్స్ట్ బుక్లు అనేవి ప్రామాణికంగా తీసుకుంటారు. ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఈ అంశం అనేది డిఎస్సిలో ఉంటుంది. డిఎస్సి విషయంలో మనం లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ పై దృష్టి కేంద్రీకరిస్తే సరిపోతుంది. ఇంకా విద్యా దృక్పథాలు అనే ఒక టాపిక్ ఉంటుంది. ఈ విద్యా దృక్పథాలు అనే టాపిక్ మనకి డిఈడి సెకండ్ ఇయర్ లో ఫస్ట్ పేపర్ లో మీకు చాలా వరకు కవర్ అవుతుంది విద్యా దృక్పథాలు అనే టాపిక్. ఇంకొక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి, మనకి డిఈడి ఫస్ట్ ఇయర్ లో పేపర్ 1 సైకాలజీ పేపర్ అయితే ఉంటుంది కదా. ఈ డిఈడి పేపర్ 1 సైకాలజీ బుక్ చదివినట్లయితే మీకు చాలా వరకు ఈ 30 మార్కులు కూడా కవర్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది.
ఖచ్చితంగా లైన్ టు లైన్ డిఈడి పేపర్ 1 సైకాలజీ అయితే కంప్లీట్ చేయండి. మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి ఏపీటెట్ ఆన్లైన్ క్లాసుల యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యాప్ లో మీకు డైలీ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్లు అనేవి పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు స్టోర్ అనే ఆప్షన్ లో ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్లు అయితే రాయొచ్చు. దీంతో పాటు ఎస్జిటి పేపర్ 1 కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ఏ సబ్జెక్ట్ కి చెందిన నిపుణుల చేత ఆ సబ్జెక్ట్ అనేది బోధించి మీకు దాదాపు ఎస్జిటి పేపర్ 1 కి సంబంధించి 1000 వీడియోలు అనేవి ఒక కోర్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. యాప్ ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. కొన్ని డెమో వీడియోలు ఉన్నాయి, ఆ డెమో వీడియోలు చూడండి. మీకు అర్థమైతే మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు అనుకుంటేనే బై చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎస్జిటి పేపర్ 1 కి సంబంధించి ఆ పబ్లికేషన్ కి సంబంధించి బుక్లు కూడా ఫ్రీగా ఇస్తారు. ఇంకా మనం స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే మనకి పేపర్ 2 లో సబ్జెక్టుల వారీగా టెట్ పరీక్షలు అయితే జరుగుతాయి కదా. ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ కి సంబంధించి సెపరేట్ గాను, సోషల్ కి సంబంధించి సెపరేట్ గాను, సైన్స్ కి సంబంధించి మనకి ఫిజికల్ సైన్స్ కి సంబంధించి సెపరేట్ గాను, బయాలజీకి సంబంధించి సెపరేట్ గా సబ్జెక్టుల వారీగా పరీక్షలు అయితే జరుగుతాయి. కాబట్టి గతంలో మనకి టెట్ పరీక్ష అనేది ఎన్ని మార్కులు జరిగింది, గతంలో మనకి డిఎస్సీలు అనేవి ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించి ఏం సిలబస్ ఉంది, దాన్నే మీరు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ లెవెల్ 6వ తరగతి 7వ తరగతి 8, 9, 10 తరగతులకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో అవైలబుల్ గా ఉన్న టెక్స్ట్ బుక్లను అయితే మీరు తీసుకుని చదువుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు మీరు ప్రామాణికంగా తీసుకోండి. ఇంకా బీఈడి మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే బీఈడి ఫస్ట్ ఇయర్ కి సంబంధించి, బీఈడి సెకండ్ ఇయర్ కి సంబంధించి మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకోండి. ఇంకా డిఎస్సి విషయంలో లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ పై దృష్టి కేంద్రీకరిస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి కూడా కోర్సులు అనేవి మన యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 కి సంబంధించి, ఎస్జిటి పేపర్ 1 కి సంబంధించి సబ్జెక్టుల వారీగా సెపరేట్ గా ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజీలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రభుత్వం కేవలం 1 to 10th క్లాస్ కి సంబంధించి డిఈడి బీఈడికి సంబంధించి మెథడాలజీ టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా చేసుకుని మాత్రమే ప్రశ్నపత్రాలను తయారు చేస్తారు. కాబట్టి మీరు నిస్సందేహంగా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్, మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్లు ఏవైతే మీకు అనిపిస్తున్నాయో వాటిని ఒక షార్ట్ నోట్స్ లో మీరు రాసుకుని చదువుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ షార్ట్ నోట్స్ లో మీరు ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకుని సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th టైం మీరు రివిజన్ చేసుకునేటప్పుడు కూడా ఆ ఇంపార్టెంట్ పాయింట్లు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. పెన్సిల్ తీసుకొని నీట్ గా అండర్లైన్ చేసుకుంటూ నీట్ గా 1 by 1 చదువుకుంటూ వెళ్ళండి. టెక్స్ట్ బుక్లు అనేవి మెయిన్ గా టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్.